10 మినిట్స్లో ఉక్సులు ఎలా వేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ ఉక్సుకు ఒక పట్టీ అనేది ఉంటుంది. ఒక పట్టీని ఫస్ట్ కుట్టేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ పట్టీని తీసుకొని ఇలా ఒక ఉక్సు ఎక్కడ రావాలనేది మార్కింగ్ చేసుకొని పెట్టేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా జస్ట్ ఉక్సు కొస అనేది పట్టే విధంగా మాత్రమే టాకాలు గుంజుకొని వేసుకోవాలి. చూడండి, ఇలా కరెక్ట్గా ఇట్లా చిన్నగా వేసుకోండి. పెద్దగా వేస్తే ఏమైందంటే లూజ్ ఉండి పైకి వెళ్ళిపోతుంది, అది సెట్ అవ్వదు. సేమ్ ఇలా వీడియోలో చూపించిన విధంగా చిన్నగా వేసుకోండి. చిన్నగా వేసేసుకొని ఆ ఉక్సు ఓపెన్ ఉంటుంది, పైన ఉంటుంది కదా, అది లోపల నుండి పైకి తీసి పెట్టే విధంగా ఉండాలి. అట్లా వేసేసుకొని ఎక్స్ట్రా పట్టి కూడా తీసుకుంటేనే ఇలా వస్తుందండి. ఎక్స్ట్రా తీసుకుని నేను వీడియోలో చూపించిన విధంగా సేమ్ ఉక్సును పై కొన అనేది కొంచెం వెడల్పు అనేసి లోపల నుండి పెట్టి పైకి అనేస్తే వస్తుంది. ఉక్సులో ఇంత మనం చేత్తో వేసినా కూడా ఇంత నీట్గా రావండి. ఇలా వేస్తే చాలా నీట్గా బ్యూటిఫుల్గా కనబడుతుంది. ఎంత బాగుందో చూడండి. నీట్గా ఫినిషింగ్ కూడా నీట్గా వచ్చేస్తుంది. మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. జస్ట్ 10 మినిట్స్లో అయిపోతుంది. ఎంత ఈజీ ప్రాసెస్ అంటే అంత ఈజీ ప్రాసెస్. ఉక్సులు వేసే వాళ్ళు లేరు, నాకు చాలా ఇబ్బంది అవుతుంది, హెమ్మింగ్ చేసే వాళ్ళు లేరు అని అనుకునే వాళ్ళకి ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందండి. చూడండి. ఇలా 10 మినిట్స్లో ఉక్సులు పెట్టడం అయిపోతుంది. నెక్స్ట్ ఈ క్లాత్ని ఫోల్డ్ చేసి బ్యాక్ సైడ్ కుట్టేసుకోవాలి. 2 సైడ్స్ ఫోల్డ్ చేసి ఇట్లా మంచిగా నీట్గా అనుకుంటా క్లాత్ని లోపలికి అనేసి ఫోల్డ్ చేసి ఒక కుట్టు వేసుకోండి, సరిపోద్ది. ఉక్స్ అనేది నీట్గా కనబడుతుంది. నెక్స్ట్ ఇంకో పార్ట్కి ఏమో సేమ్ ఈ ఉక్స్లో అయితే ఎక్కడ వేసినామో సేమ్ అదే విధంగా దానికి కూడా ఇలానే మార్కింగ్ చేసుకోండి. ఓపెన్ కరెక్ట్గా ఉంటుంది. ఈ ఉక్సులు కూడా మరీ ఓపెన్గా ఇట్లా దూరంగా అనేది స్టిచ్ వేసుకుంటే ఓపెన్ ఎక్కువ ఉండి మొత్తం బయటకు వెళ్ళిపోతుందండి. అలా చేయకండి, సేమ్ ఇలానే చేయండి. ఇలా ఇవి కూడా కొంచెం దగ్గరకనే పెట్టేసుకోవాలి. వెడల్పు ఉంటే ఉక్సు ఆగదండి, ఊడిపోతుంది. జస్ట్ 10 మినిట్స్లో ఉక్సులు వేయడం అయిపోతుందండి. ఇలాంటి టిప్స్, ఇలాంటి వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.